ఓకే అండి. ఇన్ ద ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూసాం. అలాగే నేనైతే ఇదిగోండి ఆర్మ్ రౌండ్ని బాడీని మాత్రమే కట్ చేశాను. ఆర్మ్ రౌండ్ బాడీ కట్ చేసేసిన తర్వాత నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తా చూడండి మేడం. ఏదైతే రౌండ్ మీరు తిప్పుకున్నారో ఆ రౌండ్కి మీరు 0.5 ఇంచెస్ అనేది యువతల వైపు కట్ చేయాలి. ఎందుకు అంటే మనం హెమ్మింగ్ చేస్తాము, లేకపోతే క్లాత్ని రొటేట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఆ పావించ్ అనేది కొంచెం మనకి క్లాత్ తిప్పడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనం స్టిచ్ వేసేటప్పుడు కొంచెం నెక్ అనేది డీప్ అయిపోకుండా, అంటే బార్గా అయిపోకుండా ఉండడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అంటే చూడండి, నేను ఏదైతే చాక్ పీస్ మార్కింగ్ చేశానో మనం కట్ చేసిన తర్వాత కూడా మనకి చాక్ పీస్ మార్కింగ్ కనిపించింది. ఓకేనండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఓకేనండి. ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లో ఏవైతే 4 మెజర్మెంట్స్ తీసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ 4 చేంజెస్ మాత్రమే ఉంటాయండి, మెజర్మెంట్స్ కాదు. ఓన్లీ 4 చేంజెస్ ఉంటాయి. చేంజెస్కి వచ్చేసరికి ఏముంటాయో కట్ చేసుకునేటప్పుడు చెప్తాను. అంతకన్నా ముందు ఏం చేయాలంటే ఫస్ట్ బ్లౌజ్ టోటల్ పొడవు ఎంత ఉందండి? ఇప్పుడు 14 ఇంచెస్ ఉంది కదా. ఈ 14 ఇంచెస్లో ఎవరికైనా సరే 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోండి. 2 ఇంచెస్ మైనస్ చేసుకొని ఇక్కడికి ఒక మార్క్ చేయండి. ఈ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేయండి. ఓకేనండి. ఇక ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద, మనకి రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద క్రాస్గా పెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే క్రాస్గానే పెట్టాలి. ఇదిగోండి, ఎక్కడ మనకి క్లాత్ ఉందో లేదో చూసుకుంటారు. క్లాత్ మనకి ఎంతవరకు అడ్జస్టబుల్గా ఉందో లేదో చూసుకొని ఇలా పెట్టుకుంటారు. ఇక్కడ అన్ని రకాలుగా మనకి క్లాత్ ఉంది, ఎక్కడ ముక్కలు అతుకులు పడవు కాబట్టి ఏం చేస్తామంటే ఇలా పెట్టేసుకొని మీరు చేయాల్సింది ఏం లేదండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగ మార్క్ చేసేయండి. ఓన్లీ ఇదిగోండి ఈ ఓపెన్ దగ్గర మాత్రం ఆపేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా మార్క్ చేసేసి ఈ బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేయండి. నేను 4 చేంజెస్ ఉన్నాయన్నాను కదండి. ఫస్ట్ చేంజ్ అంటే ఇదిగోండి మేడం, ఈ నెక్ రౌండ్ అంటే ఆర్మ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది మీరు లోతు తీసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు, ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకొని మళ్ళీ ఇదే కర్వ్లోకి తీసుకొని కలిపేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చేసేసరికి మనకి బ్యాక్ డౌన్ తీసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ డౌన్ కూడా మనకు ఉండాలి కదా. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ డౌను మీ ఇష్టం ప్రకారం, అంటే ఒక 6 అయితే 6 ఇంచీలు, 6.5 అయితే 6.5 ఇంచీలు ఇలా తీసేసుకొని 36 వాళ్ళకి 6.5, 7 ఈ రెండింటి మధ్యలో అయితే మెజర్మెంట్ సరిపోద్దండి. ఇలా నేనైతే ఒక 6.5కి 7కి మధ్యలో ఒక 2 ఇంచులు 2 గీతలు అటు ఇటు తీసేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ యాస్టీజ్ ఎంత అండి మనకి 2.5, ఎందుకంటే మనకి నెక్ 3 ఇంచెస్, నెక్ డీప్ ఎంత అంటే మనది 3 ఇంచెస్ కదా. కానీ మీరేం చేస్తారంటే ఒక 2.5 మాత్రం పెట్టేసుకోండి. ఓకేనండి. కానీ ఇక్కడ కూడా బ్యాక్ లాగానే నెక్ డీప్ రౌండ్ నీట్గా రావాలి, రౌండ్గా రావాలి ఫ్రంట్ పార్ట్ అనేటప్పుడు ఇక్కడ కూడా మీరు ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ క్రాస్ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ కూడా కొంచెం లైన్ని క్రాస్గా మార్క్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో మీరు రౌండ్ తిప్పుతారు. ఈ రౌండ్ అనేది మీరు కంఫర్టబుల్ లెవెల్ బట్టి చూసుకోండి. కొంచెం ఎక్కువ డీప్ కావాలంటే ఈ రౌండ్ అనేది కిందకి దించండి. డీప్ కొంచెం తగ్గిపోతుంది అనుకునేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే ఇది ఇలా రౌండ్ ఎలా పెట్టుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని ఇది రౌండ్ తిప్పాలి. ఇలా ఈ మాత్రం రౌండ్ తిప్పేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఇప్పుడు హుక్కులకి కాజాలకి బెల్ట్, అంటే ఇది సెకండ్ చేంజ్. ఇక్కడ ఫస్ట్ చేంజ్, ఇక్కడ సెకండ్ చేంజ్. ఇక్కడ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే 36 సైజు ఉన్న వాళ్ళకి హుక్కులకి కాజాల బెల్ట్కి ఇక్కడ తీసుకోవాలి, అలాగే చెస్ట్ పొడవుని ఇక్కడ తీసుకోవాలి. సో ఈ రెండింటికి ఒక చిన్న కనెక్షన్ ఉంది కాబట్టి దీనికి నేను ఈక్వల్గా ఏం చెప్తున్నానంటే ఫస్ట్ 2 షోల్డర్కి మధ్యలో ఒక మార్క్ చేయండి. ఇలా టేప్ పెట్టేసుకొని టేపు కొలతల ప్రకారం బ్యాక్ పార్ట్ ఎంతైతే మనం మార్క్ చేశారో అక్కడికి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేయండి. ఓకేనా. ఈ కిందకి మార్క్ చేసిన తర్వాత అలాగే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి ఒక 1 ఇంచ్ వరకు కూడా మార్క్ చేయండి. ఓకేనా.
పై వైపుకి 1 ఇంచ్ వరకు మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వరకు స్ట్రైట్గా మీరు ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ పై వైపుకి 1 ఇంచ్ మార్క్ చేశాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఈ కిందకి సెంటర్ నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. అలాగే ఈ చివరను కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసేయండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా కలపండి, ఒక కర్వ్ షేప్లో కలపాలండి. ఓకేనా? ఇది 3rd వన్, ఇది 4th వన్. ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే షేప్ పొడవు అండి, ఫ్రంట్ సైజ్ షేప్ ఉంటుంది కదా మనకి, ఫ్రంట్ పార్ట్ షేప్ సైజ్ పొడవు ఇదన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ పెంచుకున్నామంటే ఇగోండి ఇలా కర్వ్ తిప్పేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఓన్లీ 4 చేంజెస్ అండి అంతే. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 4 చేంజెస్. ఒక్కసారి కట్ చేసుకుందాం. ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత షేప్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అలాగే హ్యాండ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.